హ్యాంగర్ ఉంటుంది కదా, బట్టల హ్యాంగర్ని మనం గాజులు పెట్టుకుని హ్యాంగర్ లాగా రీక్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్ అనమాట. అంటే మన హ్యాంగర్కి ఒక వైపున ఇలా వీడియోలో చూపించినట్లు చాకుని హీట్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్లయితే హ్యాంగర్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది కదా. ఇలా మనం కట్ చేసుకున్న దాని వైపున అంటే కొంచెం డిస్టెన్స్ ఉండేటట్లుగా చూసుకొని ఏదైనా కడ్డీ లాంటి దాన్ని వేడి చేసుకొని అక్కడ కూడా చిన్న హోల్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అందులో నుంచి రబ్బర్ బ్యాండ్ అనేది పంపించేసి మనం ఒక దాంట్లో నుంచి ఒకటి పెట్టేసామనుకోండి, లాగినట్లు చేస్తే ఆ రబ్బర్ బ్యాండ్ అనేది అలా లాక్ అయిపోతుంది. ఇలా లాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము డైలీ వేర్ గాజులు ఉంటాయి కదా, వాటిని ఈ హ్యాంగర్లోకి వేసేసుకోవాలి. ఇలా పూర్తిగా మనం డైలీ వేర్ బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, దాన్ని హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది కదా, ఈ ఎస్ షేప్ లాగా రింగ్, దాంట్లో నుంచి పంపించేసామనుకోండి, అంటే అది అలా లాక్ అయిపోతుంది. ఇలాగా మనం కట్ చేసుకున్నది ఊడిపోకుండా లాక్ అవ్వడం కోసం ఇలా రబ్బర్ బ్యాండ్తో మనం లాక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎన్ని గాజులు వేసినా సరే అది అసలుకి ఇలాగ వంగిపోకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్గా బట్టల హ్యాంగర్ని గాజుల హ్యాంగర్ లాగా ఎలా రీక్రియేట్ చేసుకోవచ్చు. ఐడియా నచ్చింది కదా, తప్పకుండా ట్రై చేయండి.